సార్ కూటమికి పవన్ కళ్యాణ్ గారే మైనస్ అయ్యారా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ రావడం చూస్తున్నాం సార్. అంటే దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి. చూసాం గాజు గ్లాసు ఇష్యూ ఏమవుతుందో. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పగిలిన గాజుతో జగన్మోహన్ రెడ్డి గారిని పొడవండి అని అన్నారు. కానీ ఇప్పుడు అదే గాజు గ్లాసు చంద్రబాబు గారిని పొడుస్తుందని అంటున్నారు. అంటే ఏం జరిగిందంటారు సార్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా కూడా ఒక పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బలం నిజానికి తెలుగుదేశానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసే వరకు కూడా పొత్తుని జైలు దగ్గర అనౌన్స్ చేసే వరకు కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహలు తెలుగుదేశం కేడర్ని కావచ్చు, నాయకత్వాన్ని కావచ్చు, శ్రేణుల్ని కావచ్చు మొత్తం ఆవరించింది. ఒక రకమైన అంటే ఆయన జైలుకి వెళ్ళినాక రావాల్సినంత నిరసనలు కానీ ఉద్యమం కానీ రాలేదు. తెలుగుదేశం శ్రేణుల్లో ఒక స్తబ్దత నెలకొనింది. మన లోకేష్ ఏమో ఢిల్లీకి వెళ్ళిపోయి కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరు లీడ్ చేసేవాళ్ళు లేరు. బాలకృష్ణ ఏమో నేను వస్తాను లీడ్ చేస్తాను అంటాడు, కానీ ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. చివరికి ఆ ఇంట్లో స్త్రీలు భువనేశ్వరి బ్రాహ్మణి రావాల్సి వచ్చింది. ఇలాంటి ఒక నిరాశాజనకమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఆయన అనేక రిస్క్ తీసుకొని ఫ్లైట్ క్యాన్సిల్ అయితే రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ పోలీసులతో కొట్లాడి ఇవన్నీ చేసి మళ్ళీ వెళ్ళి రాజమండ్రిలో వెళ్ళి ఆయన ప్రకటించడం, అది కూడా అన్కండిషనల్గా ప్రకటించడం, ఇది ఒక ఊపు తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ లేకపోతే నిజానికి తెలుగుదేశం ఈ స్థాయిలో ఇవాళ గెలుస్తామని వాళ్ళకి నమ్మకం ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు. అయితే ఇవాళ అదే పవన్ కళ్యాణ్ కూటమికి ఇబ్బందిగా మారాడా, కూటమికి పవన్ కళ్యాణ్ వల్లే నష్టం జరగబోతుందా అన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మోరల్ సపోర్ట్ అవన్నీ ఓకే, కానీ ఫైనల్గా జరగాల్సింది ఏంది? ఎందుకు రెండు పార్టీలు కలుస్తాయి? రెండు పార్టీల మధ్య కెమిస్ట్రీ అంటే వాళ్ళిద్దరి మధ్య పై స్థాయిలో కలవడం కాకుండా కింది స్థాయిలో కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడానికి సజావుగా కింది స్థాయి వరకు కూడా అందరూ ఈ పొత్తు అవసరం, మనం జగన్ని ఓడించాల్సిన అవసరం ఉంది అని నమ్మాలి బలంగా. సో అది జరిగిందా అనేది చూసుకున్నప్పుడు కొంతమేరకు జరిగింది, కొంతమేరకు జరగలేదు. ఎందుకంటే చాలా చోట్ల జన సైనికుల్ని తెలుగుదేశం నాయకులు అవమానిస్తున్నారన్న వార్తలు బలంగా వస్తున్నాయి. నిన్న కూడా మనం దెందులూరులో చూసాము, వాళ్ళని స్టేజ్ మీద కిందికి తోసేశారు, లాగేశారు. సో అట్లాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి తెలుగుదేశం వాళ్ళు దీని మీద. అట్లాగే జన సైనికులు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలోనే వర్మని తరిమేసి కారెక్కిచ్చి పంపించిన విజువల్స్ అంతా చూసాము, వీడియోస్ అంతా బయటకు వచ్చాయి. అట్లాగే ఆడియోలు కూడా అక్కడ రిలీజ్ అయినాయి. మాకు పవన్ కళ్యాణ్ మీదనే నిరసన వ్యక్తం చేస్తూ ఆడియో రిలీజ్ అయింది. సో ఇలాగా ఏంటంటే చాలా చోట్ల ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. సో దట్ ఈజ్ నెంబర్ 1 ప్రాబ్లం. ఇప్పుడు దానికంటే ఒక పెద్ద ప్రాబ్లం కూటమికి వచ్చి పడింది, అది గాజు గ్లాసు రూపంలో. మరి వీళ్ళు ఇది ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు 45 ఏళ్ళకు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి పెద్ద మెచ్యూరిటీ లేదు, అనుభవం లేదని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన కూడా 15 ఏళ్ళు ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 88 నుంచి పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడుగా. సో లేదు, ఆయన పెట్టినప్పటి నుంచి లెక్కేసుకున్న 10 ఏళ్ళు అయిపోయింది కదా. 2014లో అనౌన్స్ చేశాడు పార్టీ. సో ఆయనకి ఇదంతా ఉండాలి. ఎవరు పార్టీ పెట్టినా ఇవన్నీ ఆలోచిస్తారు. మన పార్టీ ఏంటి, మన సింబల్ ఏంటి, మన సింబల్ని మొత్తం మనం ఎన్ని చోట్ల కంటెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ మనకి ఎన్ని చోట్ల ఇస్తుంది, ఇవన్నీ ఐడియా ఉండాలి కదా. ఎవరిని అడిగినా సింబల్కి సంబంధించిన రూల్ బుక్ ఉంటుంది, దాంట్లో కండిషన్స్ ఉన్నాయి, చదువుకున్నా కూడా అర్థమవుతుంది. సో మరి ఇవన్నీ అర్థమైనా కూడా మనం ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుందాం అనుకున్నారా అనేది డౌట్ వస్తుంది. మామూలుగా అయితే అలాగే అనుకునే అవకాశం ఉంది వీళ్ళు. లేదంటే వీళ్ళు ఇవన్నీ ముందుగా ఆలోచించుకోవాలి కదా. ముందుగా ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు కోర్టుకు పోతే ఏం జరుగుతుంది? సో ఇది ప్రాబ్లం అనమాట. సో దాంతో ఏమైంది, ఎలక్షన్ కమిషన్ దాదాపు 50-60 మందికి రెబల్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఈ గ్లాస్ సింబల్ ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన వల్ల కొంత మేలు జరిగిందని చెప్పచ్చు, కొంత ఊరట. ఆ ఊరట ఏంటంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లో ఉండే ఎంపీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా గ్లాస్ గుర్తుని వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఆ మేరకి ఓన్లీ 21 కాకుండా అది ఏ పార్లమెంటు పరిధిలో వస్తాయో అక్కడ కూడా ఇవ్వద్దు అనేది ఆ మేరకు మంచి జరిగినట్టే.
అట్లాగే 2 పార్లమెంట్ సీట్లో జనసేన పోటీ చేస్తుంది. ఈ 2 పార్లమెంట్ సీట్లో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా గ్లాస్ ఎవరికి ఇవ్వద్దు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది, దాదాపు 62 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, అంటే 5 × 7 35. సో ఇక్కడంతా కూడా ఇప్పుడు వీళ్ళకి ఈ గ్లాసుగా గుర్తు వీళ్ళకి రాదు, జనసేనకి రాదంటే అర్థం దాన్ని బ్లాక్ చేయట్లేదు, ఫ్రీజ్ చేయట్లేదు, అది అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. సో దీంతో ముందేమో జనసేన కోర్టులో వేసింది. జనసేన కోర్టులో వేసినప్పుడు వీరు వెళ్ళి చెప్పారు, మేము అట్లా ఇవ్వలేము, మాకు ఎలక్షన్ రూల్స్ ఒప్పుకోవు అని చెప్పారు. కోర్టు కూడా కన్విన్స్ అయింది. మీరు పోటీ చేయని చోట ఎలా ఇస్తారు అని కోర్టు కూడా వాళ్ళని ప్రశ్నించింది. దాంతో వాళ్ళు విరమించుకున్నారు. మళ్ళీ మన వర్లరామయ్య ఇదే పనిలో ఉంటాడు కదా. వర్లరామయ్య బిజినెస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి రోజు ఫిర్యాదులు చేయడం, కోర్టుకు వెళ్ళడం, ఇదే పనిలో ఉంటాడు ఆయన. సో ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మేము ఫ్రీ సింబల్, అది ఫ్రీ సింబల్ ఎవరు మొదట అడిగితే వాళ్ళకి ఇస్తాం, ఎవరైనా అడగచ్చు ఫ్రీ సింబల్, వీళ్ళు మొదట అడిగారు కాబట్టి వీడికి ఇచ్చాము. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో అవన్నీ కూడా చెప్పారు. మేము కింద నోట్ ఉంది, దాంట్లో ఇచ్చినప్పుడే కింద నోటు కూడా పెట్టాము, మీరు పోటీ చేసిన చోట మాత్రమే ఇస్తాము, మిగతా చోట్ల అది ఫ్రీ సింబల్గా ఉంటుందని ఇచ్చినప్పుడే మేము నోటు పెట్టాం. మరి అప్పుడే మాట్లాడాలి కదా మీరు, అప్పుడు మాట్లాడున్నా మేమేం చేయలేము, అది వేరే విషయం. కానీ అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చేందుకు గోల్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ నోటు ఉంది చూసుకోండి మీరు, కాబట్టి ఇదంతా మేము రూల్ ప్రకారం చేస్తున్నాం అనేది వర్లరామయ్య చెప్పాడు. వర్లరామయ్య బయట వచ్చి వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వీళ్ళకి అసలు విషయమే అర్థం కాలేదు, నేను కోర్టుకు పోతాను అది ఇది అని బెదిరించాడు. కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో కూడా వీళ్ళు అదే చెప్పారు. మరి కోర్టులో ఇంకోటి కూడా చెప్పారు వీళ్ళు, మేము ఇప్పుడు కానీ ఇలా ఈ పిటిషన్నే అసలు అనర్హత అన్నారు వీళ్ళు. ఈ పిటిషన్ కానీ మీరు ఓకే చేస్తే ఎలక్షన్ అయ్యే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయి అని అడిగారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు నాకు ఈ గుర్తు నా అన్ని చోట్ల ఫ్రీజ్ చేయండి, నాకు ఇక్కడ ఇచ్చారు కదా అంటాడు ఇంకొకడు. ఇప్పుడు చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఆ పార్టీలకు ఇచ్చిన గుర్తు కూడా వేరే చోట పెట్టద్దు అంటారు. ఒక 50 నియోజకవర్గంలో ఇంకొక పార్టీ పోటీ చేస్తుంటుంది, ఆ పార్టీకి ఒక సింబల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ప్రజాశాంతి పార్టీకి ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ ఒక 50 చోట్ల పోటీ చేస్తుంది, మిగతా 125 చోట్ల ఇవ్వద్దండి అని కొండకు వస్తారు. అట్లా ప్రతిదీ ఏదో ఒక పిటిషన్ తెస్తూనే ఉంటారు. కాబట్టి అసలు పిటిషన్ని మీరు తీసుకోకండి అనేది వాదించింది. కోర్టు కూడా కన్విన్స్ అయింది, ఎందుకంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు, మీకు ఇబ్బంది లేదు కదా, జనసేనకి ఏమి ఇబ్బంది అని అడిగింది కోర్టు. జనసేనకి ఇబ్బంది లేదు, నిజానికి ఇబ్బంది ఎవరికి, చంద్రబాబుకి ఇబ్బంది. ఎందుకంటే ఆయన కదా ముఖ్యమంత్రులు అవ్వాలనుకుంటున్నాడు, ఆయన నిలబెట్టినప్పుడు జనసేన ఓట్లు ఆయనకి కదా పడాలి. అంటే బీజేపీకి చంద్రబాబుకి ఎందుకు అని చెప్తున్నంటే, ఆయన ముఖ్యమంత్రి, బీజేపీకి ఇక్కడ 4 సీట్లు వస్తే ఏంటి, రాకపోతే పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఫరక్ పడేది ఎవరికి, చంద్రబాబుకి. సో ఇప్పుడు ఆ గాజు గ్లాసు పగిలితే దాంతో పడవండి జగన్ అని ఆయన సైగ చేసిన వీడియోలు చూసాం మనం. సో గాజు గ్లాస్తో పడవండి అంటే మేబీ ఆయన ఉద్దేశం గాజు గ్లాసు గుర్తుకి ఓటేయండి అని కూడా అనుకోవచ్చు. సో ఏదేమైనా ఇప్పుడు ఆయనకే గుచ్చుకుంది గాజు గ్లాసు, పగిలే కొద్దీ పదునెక్కుతుంది అన్నాడు, కానీ పగిలే కొద్దీ గుచ్చుకుంటుంది. పగలడం అంటే వేరే వాళ్ళకి వెళ్ళడం అనే అర్థంలో తీసుకుంటే, ఆయన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో పెట్టాడు కదా డైలాగు, పగిలే కొద్దీ గాజు గ్లాస్ పదునెక్కుతుందని. అది సినిమాలో వరకు ఓకే, కానీ రియల్ లైఫ్లో అలా ఉండవు. సో రియల్ లైఫ్లో పగిలే కొద్దీ అది వాళ్ళకి గుచ్చుకొని బ్లడ్ కారుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల టైట్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది, కీన్ కాంటెస్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో సుబ్రహ్మణ్యం అతనికి ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చారు. అక్కడ లోకేష్ చాలా టైట్గానే ఉంది. లోకేష్కి కొన్ని సర్వేలు లోకేష్ ఓడిపోతారని చెప్తున్నారు, జ్యోతిష్యులు ఓడిపోతారని చెప్తున్నారు. అట్లాంటి కాంటెస్ట్లో రేపొద్దున 1000-2000 మెజార్టీతో లోకేష్ గెలిచే పరిస్థితి ఉన్నా ఈ గ్లాస్గా గుర్తుకి జనసేన వాళ్ళు వేశారనుకో, ముసలి ముతక వాళ్ళు మనకు జనసేన గుర్తుంది, మన గ్లాస్ గుర్తుంది, ఎందుకంటే గ్లాసుని విపరీతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమాలు, ట్రైలర్లు ఎక్కడ చూసినా గ్లాస్ గుర్తుని ప్రచారం చేశారు. అంత బాగా ప్రచారం చేసినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని దానికి పడిందంటే అది చంద్రబాబు గుండెల మీద పడినట్టే ఆ ఓటంతా. సో ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, వెళ్ళడానికి కూడా 10 రోజులే టైం ఉంది, వెళ్ళినా కూడా పని అయ్యే పరిస్థితి కనబడలే.
ఇదంతా ఎందుకు ముందు వీళ్ళు ఊహించుకోలేకపోయారు, దానికి ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోయారు,